నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం 4 రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందజేయనున్న బృందం. ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆర్యవైశ్యుల సంక్షేమమే లక్ష్యమని వెల్లడి. జూలై 19 నుంచి ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్న ఈవో రామారావు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని సూచన. సీఎంను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించేవారు టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు. ఫిర్యాదులు పరిశీలించిన తరువాతనే సీఎం వద్దకు పంపిస్తామని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. 4 రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యాంలు డయాఫ్రమ్ వాల్ను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై నివేదికను ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి 4 నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణుల బృందం సమావేశమయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సైట్ను పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. కెనడాకు చెందిన 4 నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. నేటి నుంచి వారు పోలవరంలో తమ పనిని ప్రారంభించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ నగరంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొప్పురావూరి రజని నియమితులు కాగా, మహిళా విభాగం నూతన కార్యదర్శి వర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇలాంటి వారు కూడా అధ్యక్షులుగా ఉండేవారు. మహాసభ ప్రాముఖ్యత ఏమంటే వైశ్యుల ఇబ్బందులని ఒక రిప్రజెంటేషన్ చేసేదానికి ఈ సభ ముందు నుంచి గౌరవప్రదంగా ఉన్నది. గత ప్రభుత్వంలో ఎలక్షన్లు పెట్టకుండా 4 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో ముందుకు పోవటం జరిగింది. గత ప్రభుత్వం ఉండగానే ఎలక్షన్స్ పెట్టించి మరి మహాసభకు ఒక పూర్వ భోగ్యం కలిగే విధంగా ముందుకు పోవటం జరిగిందని తెలియజేస్తున్నాను. వైశ్యులకు ముఖ్యంగా ఆర్యవైశ్య కళ్యాణ మంటపములు, ఆర్యవైశ్య టెంపుళ్ళు వారితోనే ఉండేటట్ల ప్రభుత్వంతో జీవో కూడా ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఆర్యవైశ్యుల హక్కుల సాధనతో ఆర్యవైశ్య మహాసభ మిగతా మిత్రులతో నంద్యాలలో బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆర్యవైశ్యులకు సపరేటు ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి కమిట్మెంట్ తీసుకోవటం, అది చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం కూడా జరిగింది. వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దాదాపుగా 1500 మంది మహిళలు దీనికి రావడం జరిగింది. కొప్పురావు రజని గారు ఈ మహిళా విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ సమాజానికి ఆర్యవైశ్యులకి ఎంతో సేవ చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి చేస్తున్నాము. తప్పకుండా ఈ మహిళలకు కానీ పేద ఆర్యవైశ్యులకి ఎంతో సేవ చేయాలని చెప్పి మా కోరిక. అలానే టీజీ వెంకటేష్ గారు, అలానే బోండా ఉమ్మ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. విజయవాడలో కూడా ఈ బిల్డింగ్ను కూడా అతి త్వరలో కడతామని తెలియజేస్తూ కొప్పురావు రజని ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది.
ఇదంతా కూడా మాకు టీసీ వెంకటేష్ గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు గారు, అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారు, అలానే ఈ కార్యక్రమాన్ని అంతా భుజాన వేసుకొని ఈ ఆర్యవైశ్య మహాసభ కోఆర్డినేటర్ దర్శి వాసు గారు, అలానే మహాసభ మా సెక్రటరీ ట్రెజరరు వాళ్ళందరూ మిగిలిన మా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఇంతమంది మహిళలు పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుండి అందరూ మహిళలందరూ తరలి వచ్చి ఈరోజు మార్నింగ్ వర్షం ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచో దూరభారాలు ప్రయాణం చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడం జరిగింది. దీని మా లక్ష్యం వల్ల ఒకటే, ఎప్పుడైనా సరే సమాజంలో ఎవరికైనా ఆర్యవైశ్య మహిళలకి అన్యాయం జరిగినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా వారికి మేము వెన్నంటూ ఉంటాము. వారికి కావాల్సిన సహాయం మేము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికైనా ఎక్కడైనా సరే ఒకవేళ మా పేద ఆర్యవైశ్య మహిళలు కానివ్వండి, ఎవరైనా సరే మా ఆర్యవైశ్యులందరికీ కూడా అండగా నిలబడి మేము మా వంతు మేము ఏం చేయాలో అభివృద్ధి కార్యక్రమాల్లో మా అధ్యక్షురాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం తలంపుతో నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన, అలాగే విజయవాడలోని మీ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మరీ ధన్యవాదాలు. మీరందరూ రజనీ గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతమంది మహిళలను ఉత్తేజపరిచి అనేక జిల్లాల నుంచి తరలి వచ్చారు. ఆ తరలి వచ్చిన మహిళామణులందరూ కూడా మేము ఏమి యాక్టివిటీస్ చేయాలని అడిగే స్థితికి ఈరోజు ప్రస్తుత మహిళా అధ్యక్షురాలు గారి సమక్షంలో అందరూ పాలుపంచుకుంటున్నారు. ఇకపై సీఎంని కలిసి తమ సమస్యలపై ఫిర్యాదు చేసేవారు ముందుగా ఈ టోల్ ఫ్రీ నంబర్ 7306299999ని సంప్రదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఆ ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యూన్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే, ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక. అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జూలై 19 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో దుర్గగూడి ఈవో కెఎస్ రామారావు వైదిక కమిటీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జూలై 19 నుంచి ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు శాకాంబరి దేవి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారి మూల విరాట్ సహా ఆలయాన్ని కూరగాయలు, పండ్లు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్తో అలంకరిస్తామని, ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక మంది భక్తులు కూరగాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జూలై 6 నుంచి 15 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయని, 14న మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో బోనాల సమర్పణకు విశేషంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఆషాఢ మాసము యొక్క ప్రారంభం 6/7/2024 నుంచి 4/8/2024 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. దాంతో ప్రారంభమై వివిధ ప్రజలు, భక్తులు, సంస్థలు అందరూ సారి సమర్పించే కార్యక్రమం ఆ నెల్లాళ్ల పాటు జరుగుతోంది. ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. శాకంభరి ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది భక్తులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఇప్పటికే చాలామంది శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి శాకంభరీదేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలను అమ్మవారు మనకిచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి దుంపలు, కూరగాయలు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఇది. అలా చేసినట్టయితే ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అమ్మవారు మనకు గ్రీష్మఋతు దీంట్లో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను ఈ వారాహి నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఇవి ఉపాసనాంగమైనటువంటి యొక్క నవరాత్రాలు. ఉపాసన చేసి అమ్మవారికి శక్తిని ప్రదానం అయ్యేటట్లుగా, ఆ శక్తి ద్వారా లోకం సుభిక్షంగా ఉండేటట్లు కోసమని చెప్పని వారాహి నవరాత్రాలు జరపమని, ఆ తర్వాత ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రోత్సవాలు చేయమని, అవి శక్తి ప్రధానమైనటువంటివి. మనకి భారతంలో కూడా అర్జునుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవీ ఉపాసన చేసి మరి శమీ వృక్షం మీద ఆయుధాల కోసమని చెప్పని శక్తి ఉపాసన చేసి శమీ పూజ అవన్నీ కార్యక్రమం కూడాను చేసి ఆయుధ పూజ చేయడం జరిగింది. నిరంతరం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసే కామ్రేడ్ కె. యేసు బాటలో అందరూ నడవాలని వక్తలు పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల తరపున పోరాటం చేయవలసిన పరిస్థితులు నేటికీ నెలకొన్నాయని వారు పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేయటం న్యాయబద్ధమన్నారు. బాలోత్సవ్ భవన్లో ప్రజాస్వామ్య రక్షణ నేత కె. యేసు ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ నేతలు మాట్లాడారు. ఏంటి ఎలా ఉంటుందో ఆనందాచార్య ఉన్నట్టు ఇంకా చాలామంది ఉన్నారు. నేను పేర్లు అన్నీ చెప్పనక్కర్లేదు. సుబ్బారావు పానిగ్రాహి ఒకసారి చలోక్తి విసిరాడంటారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటే అందరూ మహానుభావులే, ఎందరికని వందనాలు అని. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రులే, సన్నిహితులు, సుపరిచితులు, అభిమానించేవాళ్ళు. అందరికీ కూడా అభినందనలు. చాలా వాతావరణం కూడా బాగుంది. అంటే వర్షం పడడం, సభకు ఆటంకాలు అవి పక్కన పెడితే ఎండ చాలా తీక్షణంగా ఉన్న పరిస్థితి మారి కొంచెం మళ్ళీ సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్న నేపథ్యం. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రోత్సాహంతో జాషువా సాంస్కృతిక వేదిక ఇంత విస్తృతమైనటువంటి సాహిత్య పోటీ అన్న కొటేషన్ ఒకటి ఇచ్చారు. సాహిత్యం ఫిర్యాదు చేయకూడదు, తిరుగుబాటు చేయాలి. చాలామంది ఇప్పటికి కూడా నా అభిప్రాయం ఏంటంటే ఎక్కువ మంది రచయితలు ఫిర్యాదు రచనలే చేస్తున్నారు. ఒకప్పుడు రావిశాస్త్రి గారు
అతనికి ముందు రాసే రచయితల్ని అయ్యో అయ్యో కథకులు అనేవాడు. ఏ కథ చదివినా అయ్యో అయ్యో అనిపిస్తుంది ఆ కథ చదివిన తర్వాత. ఇవాళ ఫిర్యాదు, కంప్లైంటింగ్ చాలామంది. తర్వాత ఎలా ఉన్నాయంటే చాలా కథలు వృద్ధులు, పిల్లలు, ఆడ మగ కానీ జెండరు, కొన్ని సామాజిక ఉపరితలంలో. ఈరోజు ప్రధానంగా రవి గారు మాట్లాడతారు. అయితే ఈ పోటీలనే కాకుండా ముఖ్యంగా రచయితలకి ఏదైనా ఒక రచన పడినప్పుడు ఆ వచ్చే ప్రోత్సాహం వేరు. పడిన తర్వాత వచ్చే ప్రోత్సాహంతో తర్వాత వారి యొక్క సాహిత్య కృషి అంతా ఉంటుంది. ఇటువంటి పోటీలు ఆ విధంగానే అటువంటి ప్రోత్సాహాన్ని అందించడానికే మనం ఇటువంటి పోటీలు నిర్వహిస్తుంటాము. పోటీలు పడిన తర్వాత, పోటీలు అయిన తర్వాత వాటిని సంకలనాలుగా వేయటం, ఈ యొక్క సాహిత్య వాతావరణం అనేది చాలా అవసరం ఈ సమాజానికి. మనం చూస్తున్నాము ఈరోజు ఒక పక్క అభివృద్ధి పేరుతోటి చాలా పెద్ద పెద్ద విన్యాసాలు జరుగుతున్న క్రమంలో అసలు వాస్తవ జీవితం ఎలా ఉంటుంది, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, అసలు నిజమైన అభివృద్ధికి ప్రాతిపదిక ఏంటి అనేది రచయితలు చెప్పగలుగుతారు. అలాగే రేపు పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. 1, 2, 3 తేదీల్లో పిఠాపురంలో బస చేస్తారు. 1వ తేదీన హైదరాబాద్ నుండి రాజమండ్రి చేరుకోనున్న డిప్యూటీ సీఎం 2న కాకినాడ కలెక్టర్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఆధునిక రిఫరల్ ల్యాబ్ నీజన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభమైంది. మహానగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నీజన్ డయాగ్నోస్టిక్స్ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రకాశం రోడ్డులోని నీజన్ డయాగ్నోస్టిక్స్ను రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల ప్రారంభించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని వివిధ ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజన్ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా రెయిన్బో హాస్పిటల్ సీఎండీ రమేష్ కంచర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్స్ సేవలను నగరంలో అందుబాటులోకి తేవటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్, స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఉపకరిస్తాయని రమేష్ కంచర్ల తెలిపారు. 19లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన ఆల్ ఇండియా ఎగ్జామ్ జరిగినప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా వైడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి పాండిచ్చేరి జిప్మర్ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కోర్స్ 3 years ఉంటుంది, అది కంప్లీట్ చేశాను. జిప్మర్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ 3 ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్మర్ పాండిచ్చేరి, అలానే పీజీఐ చండీగఢ్, ఈ 3 నేషనల్ రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. వాటిలో ఏంటి అంటే ఒక వ్యాధికి సంబంధించిన రూట్ కాజ్, అంటే అసలు ఎందుకు వస్తుంది ఈ వ్యాధి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ట్రీట్ చేయాలి, రూట్ కాజ్ దగ్గర నుంచి దాన్ని కోకటిక వేళ్ళతో పెకలించి తీసేసే వరకు ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం మేము అక్కడ. సో ఈ వ్యాధి ఆ వ్యాధి అని కాకుండా ఏ ప్రాబ్లం అయినా సరే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కనుక్కొని దాన్ని పర్ఫెక్ట్గా 100% ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకొని మన విజయవాడ వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక కొన్ని డెఫిషియన్సీస్ కనిపించినాయి మనకి. ఏదైనా హెల్త్ కేర్ సెక్టార్లో కానీ హెల్త్ కేర్లో కానీ ఒక ప్రజలకి 100% హెల్త్ కేర్ డెలివరీ అవ్వాలంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్, రెండోది డయాగ్నోస్టిక్ సెంటర్స్. డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ కొంచెం రకరకాల కారణాల వల్ల, ప్రభుత్వం తీసుకునే వాటి వల్ల కానీ, అందరికి ఇంట్రెస్ట్ ఉండి కానీ, డిఫరెంట్ ప్లేయర్స్ రావడం వల్ల కానీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. కానీ అదే రకంగా ఇంప్రూవ్మెంట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో జరగటం లేదు. సో ఆ డెఫిషియన్సీని పూడ్చడానికి మనం ఈ సెంటర్ స్టార్ట్ చేయాలని డెసిషన్. మన మెయిన్ ఏరియా విజయవాడలో ఒక రకంగా హెల్త్ హబ్గా ప్రమోట్ చేద్దామని, విజయవాడ ఈ ప్రజలు మనకు చుట్టూ ఆల్మోస్ట్ 20-30 lakhs పాపులేషన్కి ఒక సింగిల్ రిఫరల్ ల్యాబ్ కూడా లేదు క్యాటర్ చేయడానికి. అది ఒక రకంగా దురదృష్టకరం. ఆ డెఫిషియన్సీని పూడ్చడానికే మనం ఇక్కడ పెడుతుంది. ఇది ఓన్లీ విజయవాడే కాకుండా గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ చుట్టుపక్కల చాలా డిస్ట్రిక్ట్స్ వరకు మనం కవర్ చేసి ఆ పేషెంట్స్ కూడా చాలా వరకు బెనిఫిట్ చేయగలం. మనం ఇక్కడ పెట్టాలనుకున్నాం. విజయవాడని ఎందుకు ఎంచుకున్నాం, భవిష్యత్తులో దాని
ఉపయోగాలు ఇక్కడ ఉండే హాస్పిటల్స్కి దానికి వచ్చే వారి కస్టమర్లకి ఎలా ఉపయోగపడుతుంది అనేది టెక్నికల్గాను కొంత స్టాటిస్టిక్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే సగర్వంగా కూడా చెప్పుకునేది, ఇటువంటి ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోనే మొదటిది. అంత వైడ్గా, అంత టెక్నికల్గా, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి. దీనిని మేము ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ అని కూడా చెప్తున్నాం. ఉన్నారు వైద్యం రిలేటెడ్గా. ఎందుకు అని అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఒక ప్రాణాన్ని కాపాడగలిగే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి దూరంగా ఢిల్లీ, పూణే, ముంబై ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి మన శాంపిల్స్ అక్కడి నుంచి రన్ అయ్యి ఆ రిపోర్ట్స్ వచ్చేంతవరకు కూడా ఈ లోపల పేషెంట్కి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని దాటి మనం ఈ స్పెషాలిటీ ల్యాబ్ ఇక్కడ పెట్టడానికి కారణం కేవలం ఈ ప్రజలందరికీ, విజయవాడ వాసులందరికీ కూడా, అలాగే మిగతా డాక్టర్స్కి, వాళ్ళ పేషెంట్స్కి రిలేటెడ్గా మనం ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల చాలా ఏదైతే ఈ ప్రాణ హాని ఏదైతే ఉంటుందో అది మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇదే కాకుండా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ రిలేటెడ్గా స్పెషాలిటీ ల్యాబ్ పాన్ అక్రాస్ ఆంధ్ర ఎక్కడా లేదు ఇది. సో వీ విల్ స్ప్రెడ్ అక్రాస్. అండ్ ఎంపీ కేశినేని శివనాథ్కు ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన వైజాగ్ పర్యటనలో భాగంగా వైజాగ్ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో ఆదివారం కలవటం జరిగింది. తన కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు పుష్పగుచ్చం అందించి ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కాసేపు వీరిద్దరూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుండి ఆగస్టు 4 వరకు ఆషాఢసార ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 6వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ వరకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సారే కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసం తొలి రోజున వైదిక కమిటీ సభ్యుల చేత అమ్మవారికి ఆషాఢ మాసం సారె సమర్పణ జరుగుతుందని వెల్లడించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ కనకదుర్గా నగర్ నుండి భారీగా ఊరేగింపు అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారె సమర్పిస్తారని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై జరిగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు మరియు పండుగలలో భాగంగా ఈ ఆషాఢ మాసం వస్తోంది కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలను, రకంగా 3 కార్యక్రమాలని చెప్పాలి. ఆషాఢ మాసంలో చాలా విశేషంగాను మనం ఇక్కడ ఆలయ యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం. అందులో మొదటిది ఆషాఢ మాసపు సారే. ఈ ఆషాఢ మాసపు సారే ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు.
మరి వారందరికీ ఈ 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు. కొన్ని సంస్థలు, సంఘాలు, అలాగే మిగతా వాళ్ళు సాధారణంగా కూడా రైతుల డిమాండ్లు సాధించే వరకు పోరాటం సాగిస్తామని మాజీ మంత్రి రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 14 మాసాలు ఢిల్లీ రైతు ఉద్యమం ఫలించిందన్నారు. రైతులకు ద్రోహం చేసిన బీజేపీ సంఖ్యాబలం తగ్గిందన్నారు. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వం మనుగడ లేదన్నారు. ఈ మేరకు బీజేపీ బలం తగ్గడానికి రైతు ఉద్యమమే ప్రధాన కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లా ఉంటుందో అంటే అకౌంట్లో అందరి స్థితిలో ఏదో తారీఖున రాబోయే కాలంలో పోరాటానికి సంసిద్ధం చేయాల్సినటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం 4 రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందజేయనున్న బృందం. ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆర్యవైశ్యుల సంక్షేమమే లక్ష్యమని వెల్లడి. జూలై 19 నుంచి ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్న ఈవో రామారావు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని సూచన. సీఎంను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించేవారు టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు. ఫిర్యాదులు పరిశీలించిన తరువాతనే సీఎం వద్దకు పంపిస్తామని స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.